వెల్కమ్ టు అర్చన టీవీ. నేను మీ రచిత. ఈరోజు నిజామాబాద్లోని బస్వాక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టపాకాయల దుకాణంలో ఉన్నాం. మనం ఎక్కడైనా ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే షాపింగ్ మాల్స్కి వెళితే మనకి ఎక్కడైనా షాపింగ్ మాల్స్లో ఏముంటుంది, కేజీ సేల్ అనేది రన్ అవుతుంది. రీసెంట్గా దసరా కూడా అయిపోయింది కదా, అప్పుడు కూడా కేజీ సేల్ అనేది పెట్టడం జరిగింది. అయితే బట్టలే కాదు, ఇక్కడ టపాకాయలను గత 8 సంవత్సరాలుగా శ్రీ వాసవి క్రాకర్స్ వాళ్ళు కేజీ సేల్ అనేది పెట్టడం జరిగింది. ఫస్ట్ నిజామాబాద్లో కేజీ సేల్ అనేది శ్రీ వాసవి క్రాకర్స్ వాళ్ళు మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వేరే క్రాకర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది 8 సంవత్సరాలే కాదు, గత 20 సంవత్సరాలుగా కూడా ఈ క్రాకర్స్ షాప్ అనేది దిగ్విజయంగా నడుస్తుంది. ఇది ఒక్కటే ఇక్కడ షాప్ కాకుండా శ్రీ వెంకటేశ్వర అనేసి ఉమెన్స్ కాలేజ్ దగ్గర కూడా ప్రతి సంవత్సరం కూడా గత 20 సంవత్సరాలుగా కూడా అక్కడ కూడా క్రాకర్స్ అనేవి వీళ్ళు సేల్ చేస్తున్నారు. అయితే వీళ్ళకు ఈ థాట్ ఎలా వచ్చింది అంటే 8 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఎందుకు ఇలా కేజీ సేల్ పెట్టాలనుకున్నారు, దీనివల్ల వాళ్ళకి అంటే తెచ్చిన బెనిఫిట్లో ఏమైనా మిగులుతుందా లేదా ఐటమ్స్లో అనేది దాని గురించి కూడా ఇక్కడ మనతో పాటు రాకేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనతో పాటు శ్రీ వాసవి క్రాకర్స్ రాకేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, మీరు 20 ఇయర్స్ నుంచి క్రాకర్స్ అనేది సేల్ చేస్తున్నారని చెప్పారు కదా. అవునండి, 20 ఇయర్స్ నుంచి క్రాకర్స్ ఇండస్ట్రీలో ఉన్నాము. ప్రజెంట్ ఫస్ట్ స్టార్టింగ్లో క్రాకర్స్ పెట్టినప్పుడు ఖలీల్వాడిలో పెడుతుండే మేము 50 షాప్స్లో. సో అక్కడ నుండి స్టార్ట్ అయింది. 20 ఇయర్స్ నుంచి మా ఫాదర్ నడిపిస్తున్నారు దీన్ని. సో ఇప్పుడు ప్రజెంట్ 8 ఇయర్స్ నుంచి అయితే కేజీ సేల్ స్టార్ట్ చేసాము. 8 ఇయర్స్ నుంచి ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గర ఒకటి, ఇక్కడ బస్పా గార్డెన్ దగ్గర 2 ఇయర్స్ నుంచి ఇక్కడ పెట్టాము. సో ఒక బ్రాంచ్ కాస్త ఇప్పుడు ప్రజెంట్ 2 బ్రాంచ్లు అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఈ కేజీ సేల్ అనేది ఎవరి థాట్ సార్? ఇది మా ఫాదర్ది. అంటే స్టార్టింగ్లో ఏంటంటే రేట్స్ పెట్టి అమ్మేవాళ్ళం అందరము. ఇప్పుడు ప్రజెంట్ బయట కూడా అమ్ముతున్నారు కదా. అంటే ఈ కేజీ సేల్ ఏంటంటే బయట కొత్త ట్రెండ్ వచ్చింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో మర్చెంట్ కాకుండా కస్టమర్ కూడా బెనిఫిట్ అవ్వగలుగుతారు. సో కస్టమర్ బెనిఫిట్ కూడా చూసుకొని కస్టమర్ కూడా బెనిఫిట్ చేద్దామని చెప్పేసి థాట్ వచ్చింది ఒకసారి. సో ఒకసారి ట్రై చేద్దామని ఫస్ట్ ఇయర్లో ట్రై చేసాము. సో అది వర్కౌట్ అయింది అండ్ ప్రజలు కూడా చాలా ఆదరించి అప్పటి నుండి బాగా క్లిక్ అయిపోయింది. సో అప్పటి నుంచి కంటిన్యూస్ ఇప్పుడు 8th 9th ఇయర్ రన్నింగ్ ఉంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు బయట నుంచి ఇవి తెప్పించుకుంటారు కదా, అంటే దాంట్లో అంటే కేజీ సేల్ పెట్టడం వల్ల మీకు ఏమైనా మిగులుతుందా? అంటే మిగులుతుందంటే మనం ఏంటంటే బయట వాళ్ళ లేక డబల్ త్రిబుల్ ప్రాఫిట్ కాకుండా అంటే మనం కూడా కొంచెం ఒక 20-30% మార్జిన్తో ప్లస్ ఇంకోటి ఏంటంటే కస్టమర్ కూడా బెనిఫిట్ ఇవ్వాల ఆలోచనతో మేము తీస్తున్నాం అనమాట. జస్ట్ ఎందుకంటే టూ డేస్ బిజినెస్ కాబట్టి. కాకపోతే ఇంకోటి ఏంటంటే మన దగ్గర 365 days కూడా బిజినెస్ అనేది ఉంటుంది అనమాట. షార్ట్స్ కానీ అంటే ఫెస్టివల్స్కి అని వేరే ఫెస్టివల్స్, గణేష్కి, దుర్గామాతకి అండ్ పెళ్ళిళ్ళకు అన్నిటికీ 365 days మన దగ్గర ఉంటుంది. గోదాం ఉంటుంది, గోదాం నుంచి నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ మన దగ్గర మంచి బ్రాండ్స్ వచ్చేసి ఒక 4 to 5 బ్రాండ్స్ ఉంటుంది. అండ్ వెరైటీస్ వచ్చేసి 40 to 50 ఐటమ్స్ వెరైటీస్ ఉన్నాయి. చిన్నపిల్లల్లో అయితే ఫ్యాన్సీ ఐటమ్ చాలా వచ్చినాయి కొత్త. అండ్ ప్రతిసారి చిన్నపిల్లల ఐటమ్ ఫ్యాన్సీ వచ్చేసి 15 to 20 వెరైటీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువగా ఏవి సేల్ అవుతాయి ఇక్కడ? ఎక్కువ రెగ్యులర్ ఐటమ్ ఏంటంటే సుసూర్బతి కానీ, ఫ్లవర్ పాట్స్, గ్రౌండ్ చెక్కరు అండ్ ఫ్యాన్సీ ఐటమ్ అండ్ షేర్స్ అండ్ షార్ట్స్ ఎక్కబోతాయి. ఇప్పుడు ఈ మాల్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇది మొత్తం మేము శివకాశి నుంచి తెప్పిస్తాము, తమిళనాడు. సో మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అక్కడే అవుతుంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే మీకు క్రాకర్స్ కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం శివకాశి. సో డైరెక్ట్ మనం శివకాశి నుంచి ఉంటుంది. సో అక్కడ నుంచే వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి అక్కడ నుండి తెప్పిస్తాం ట్రాన్స్పోర్ట్లో. ఇప్పుడు దీపావళి ఇంకా 2 days ఉంది కదా, అప్పుడు ఎట్లా ఉంటుంది గిరాకీ అయితే మాది ఆల్మోస్ట్ 8 years నుంచి ఆల్రెడీ పబ్లిక్ తెలిసిపోయింది కాబట్టి రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఆల్రెడీ కాల్ చేస్తున్నారు 2 days నుంచి. అంటే షాప్ బెటర్ లేదు సార్ అని చెప్పేసి. సో రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. ఇప్పుడు స్కూల్స్ హాలిడే లేదు కాబట్టి ఇప్పుడు హాలిడే ఉంటే మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ రేపటి వరకు అయితే మ్యాక్సిమం చాలా అయిపోతుంది గిరాకీ. సో రెగ్యులర్గా ఉంటుంది, 2 days అయితే చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు తెచ్చిన స్టాక్ ఉంది కదా, మొత్తం సోల్డ్ అవుట్ అయిపోతుందా లేకపోతే ఇంకేమైనా మిగలడం అట్లాంటివి? అంటే మ్యాక్సిమం అయితే దివాళీ ఈవినింగ్ వరకు మొత్తం సోల్డ్ అవుట్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 2-3 cartons మిగులుతుంది. అంటే మ్యాక్సిమం అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది. ఓకే, చెప్పింది విన్నారు కదా. ఇక్కడైతే 5-6 రకాల అంటే బెస్ట్ బ్రాండెడ్ అని తీసుకొస్తున్నారు. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం షాప్లో. అందువల్లనే ఇప్పుడు ఇక్కడ షాప్ పెట్టి కూడా 2 years అట్లా అవుతుంది ఈ ఏరియాలో. అయినా కూడా మనకు రెగ్యులర్ కస్టమర్స్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. మొత్తానికైతే 100%లో ఏదైతే మాల్ ఉందో అది 80% అయితే కంప్లీట్గా అమ్ముడుపోతుందని చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు చిన్నపిల్లలకు సంబంధించిన అంటే ఈ క్రాకర్స్ బాగా సేల్ అవుతాయి అన్నారు కదా, వీటి స్పెషాలిటీస్ ఏంటి, ఇవి తీసుకుంటే ఎంత అవుతుంది ఏంటని చెప్తారు? అంటే మన దగ్గర చిన్నపిల్లల ఐటమ్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ ఆల్మోస్ట్ 10 to 12 ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ఇవి ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంటుంది. అంటే మోడల్ కానీ డిజైన్స్ కానీ చేంజ్ అవుతున్నాయి. సో ఈసారి కొన్ని వెరైటీస్ వచ్చినాయి, మీకు చూపిస్తాను. ఓకే,
ఇది వచ్చేసి మనకు పికాక్ మోడల్. ఇక్కడ ఫైర్ చేస్తే పికాక్ మోడల్లో 3 in మల్టీ కలర్లో ఇవి ఫ్లవర్స్ వస్తుంది అనమాట. ఏదైనా చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు అనమాట ఇట్లాంటి ఫ్లవర్ పాట్ వచ్చేటి అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకు 4 కలర్స్ ఉన్నాయి. బ్లూ కలర్లో ఒకటి ఉంది, పింక్ కలర్ వీటిలో ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే టామ్ అండ్ జెర్రీ అని చెప్పేసి చిన్నపిల్లలకు మనకు చిట్పట్ టైప్లో ఇట్లా ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. 5 కలర్స్ ఉంటాయి. 5 డిఫరెంట్ సిల్వర్, రెడ్, గ్రీన్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వస్తాయి. ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని ఫ్లవర్ పాట్స్లో ఏంటంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట ఫ్యాన్సీలో. ఇది కూడా ఒక ఫ్లవర్ పాట్. ఇది ఏంటంటే మల్టీ కలర్. ఇందులో 3 పీసెస్ ఉంటుంది. దీనిలో షైన్ అవ్వకుండా బబుల్స్ అవ్వచ్చుకుంటే కలర్స్ వస్తాయి అనమాట. దీంట్లోనే ఇలాగ ఇంకోటి గోల్డెన్ దాంట్లో ఉంది. గోల్డెన్ కాయిన్ అని చెప్పేసి ఇది ఇలా కాయిన్స్ టైప్లో ఈ షేప్లో స్టార్స్ లా గోల్డెన్ టైప్లో వస్తాయి అనమాట. ఇలా బ్లాస్ట్ ఏం అవ్వదు, జస్ట్ ఫ్లవర్ లాగా ఇట్లా స్టార్స్ వస్తాయి అనమాట, పైకి వస్తాయి. అండ్ మనకు దీంట్లో వచ్చేసి స్టార్ ఇందాక చూపించాను కదా స్టార్ కాయిన్ని, దాంట్లోనే డిఫరెంట్ ప్రతి దాంట్లో మనకు 2-3 వెరైటీస్ అండ్ 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అనమాట దీంట్లో. అండ్ దీంట్లో ఇంకొచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మనకు కొత్తగా వచ్చిందనమాట, గ్రౌండ్ చెక్కర్ ప్లస్ ఫ్లవర్ పాట్. అంటే పైనుంచి ఫ్లవర్స్ వస్తే కింద గ్రౌండ్ చెక్కర్లో తిరుగుతుంది అనమాట. 2 in 1 అనమాట. దీంట్లో 4 పీసెస్ ఉంటాయి. ఇది కూడా చాలా స్పెషల్ ఐటమ్ అనమాట. ఓకే సార్, ఇక్కడ ఇప్పుడు చిన్నపిల్లల సెక్షన్ అయిపోయింది, పెద్దవాళ్ళకి షార్ట్స్ అంటే బాగా ఇష్టపడతారు కదా, ఇక్కడ ఎలాంటి వెరైటీ షార్ట్స్ ఉన్నాయి అది చెప్పండి. మన దగ్గర ఏంటంటే షార్ట్లో స్పెషాలిటీ ఏంటంటే 12 షార్ట్ టు 7 షార్ట్ నుంచి మన దగ్గర 500 షార్ట్స్ ఉంటుంది. నిజామాబాద్లో మీకు ఎక్కడ కూడా 500 షార్ట్స్ అనేది దొరకదనమాట. 500 షార్ట్స్ ఏంటంటే 500 times పైకి వెళ్తుంది అనమాట. సో నిజామాబాద్లో మా ఒక్క దగ్గరనే దొరుకుతుంది అనమాట. అంటే మన దగ్గర అన్ని చిన్న నుంచి పెద్ద షార్ట్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ ఉంటాయి. 30 షార్ట్స్, 60, 100, 120, 240 అండ్ 500. ఈ షార్ట్స్లో అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంది మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు షేర్స్లో కూడా మన దగ్గర 1000K ఉంది, మనకు దీంట్లో 1000K ఉంది, అండ్ 2000 వాళ్ళ, 5000 వాళ్ళ ఉంది, అండ్ 10,000 వాళ్ళ ఉంది. ఆల్మోస్ట్ మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ రాకెట్స్ ఉన్నాయి, 2 sound రాకెట్ ఉంది, నార్మల్ రాకెట్ అండ్ ట్విన్ రాకెట్ ఉంది ఒకటి, సుతిల్ బాంబ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మనం కాకపోతే ఏంటంటే మనము దేవుడు బొమ్మలు పెట్టద్దు కాబట్టి మనం లక్ష్మీ అండ్ గణేష్ అమ్మము. మనము హిందూస్ కాబట్టి మనము మన దేవుళ్ళను గౌరవించాలి కాబట్టి మేము లక్ష్మి కానీ గణేష్ కానీ కాపాడం. సో ఆ ప్లేస్లో ఏంటంటే మన దగ్గర డ్రాగన్ బాంబ్ అని ఉంది, డ్రాగన్ బాంబ్ కానీ చోటా భీమ్ అని. సో ఏంటంటే దేవుడు బొమ్మలు కాల్చొద్దు కాబట్టి బొమ్మ చేంజ్ చేసి మనం ఇది పెడతాం అనమాట. సేమ్ క్వాలిటీ ఉంటుంది, సేమ్ సౌండ్ ఉంటుంది, దాంట్లో ఏం చేంజ్ ఉండదు. కాకపోతే ఏంటంటే బొమ్మ అనేది మనం పెట్టాం అనమాట లక్ష్మీది. ఓకే సార్, ఇందాక మీరు చెప్పారు కదా ఫ్యాన్సీ ఐటమ్స్ గురించి పిల్లలవి, అయితే ఇప్పుడు ఇవి చూడడానికి అయితే ప్యాకింగ్ అట్లా పైనుంచి చూస్తేనే దీనికి కాస్ట్లీ అంటే ఏంటో కనిపిస్తుంది కదా, మరి ఇప్పుడు మీరు కేజెస్లో అమ్ముతున్నారు కదా, ఇప్పుడు ఈ బాక్స్ ఓన్లీ ఇప్పుడు సింగిల్గా తీసుకున్న వారికి ఎంత పడుతుంది, కేజీలో తీసుకున్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది? మీరు చెప్పింది రైటే. ప్యాకింగ్ కానీ దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా చాలా రిచ్ లుక్ ఉందండి, ప్రైస్ కూడా చాలా ఉంది అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్లో కూడా బయట చాలా ప్రైస్ ఉంటుంది. ఈ ఒక్క బాక్స్ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్ మల్టీ కలర్ కాబట్టి ఇది 250-200 అయితే ఈజీగా 250 ఎబోనే ఉంటుంది బాక్స్. బట్ మీకు ఒకసారి నేను కేజీలో జోకి మనకు ఎంత ప్రైస్ పడుతుందని చెప్తాను మీకు. ఓకే ఓకే, ఇప్పుడు ఇది ఫ్యాన్సీ ఐటమ్ వచ్చి మనం వెయిట్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి 696 రూపీస్ కేజీ, అండ్ పైన వచ్చేసి 278 grams ఉంది. ఇది ప్రైస్ వచ్చేసి 187 రూపీస్. సో బయట 250 కంటే తక్కువకైతే మనకు దొరకదు అనమాట. మీరు ప్రోడక్ట్ చూసుకోవచ్చు, బయట ఎక్కడైనా ప్రైస్ కనుక్కోవచ్చు, ఇంతకంటే తక్కువ అయితే రాదు. ఎందుకంటే మనకు కేజీ సేల్ ఏంటంటే తక్కువ వస్తుంది అనమాట వెయిట్. అండ్ ఇంకా మీరు గ్రౌండ్ చెక్కర్, మీరు అందరికీ ఇది రెగ్యులర్ ఐటమ్, అందరూ వాడే ఐటమ్ తెలుసు అందరికీ. సో ప్రైస్ ఏంటంటే బిగ్ సైజ్ ఇది. సో ఇది వచ్చేసి మనకు వెయిట్ చేద్దాం దీన్ని కూడా మనకు వచ్చేసి 148 grams ఉంది, 97 రూపీస్కి వస్తుంది. ఇది 150కి తక్కువ, ఎందుకంటే బిగ్ సైజ్ కాబట్టి 150కి తక్కువ ఎవరు అమ్మరు. బట్ మనకు కేజీ సేల్ ఏంటంటే 97 రూపీస్కి వస్తుంది. అండ్ ఇది కూడా వచ్చేసి మల్టీ కలర్ అనమాట. ఇది ఫ్లవర్ పాటు. ఇది వచ్చేసి 195 grams ఉంది, 135 రూపీస్ ఉంది. ఇది ఈ ప్యాకింగ్కి బాక్సింగ్కి అట్లీస్ట్ 250-300 రూపీస్ మినిమం ఉంటుంది బాక్స్ ఇది, ఎందుకంటే ఫ్యాన్సీ ఐటమ్ ఇది. సో మనకేంటంటే 135 రూపీస్కి వస్తుంది కేజీ సేల్లో. అంటే కస్టమర్ మెయిన్గా ఏంటంటే కస్టమర్ అనేది బెనిఫిట్ అవుతుంది మరి ఖచ్చితంగా. ఇది కూడా ఫ్యాన్సీ ఐటమే. ఇది మనకు 261 రూపీస్ ఉంది. ఇది ఏంటంటే చాలా ఫ్యాన్సీ ఐటమ్ కాబట్టి 350 వరకు అమ్ముతారు బయట కాస్ట్. ఇది మనకు వచ్చేసి 375 grams ఉంది, 261 రూపీస్కి వస్తుంది. అండ్ మనకు ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు టోటల్ బిగ్ ఫ్లవర్ పాట్ అనమాట. ఇది జెయింట్ ఆల్మోస్ట్ ఇది 600-700, 500, 600 ఎబోనే ఉంటుంది ప్రైస్ అనమాట. మనకి ఇది 560కి పడుతుంది, ఎందుకంటే ఇది టోటల్ బిగ్ సైజ్ అనమాట. ఇది టోటల్ డీలక్స్ సైజ్. దీంట్లో మనకు మీడియం సైజెస్ ఉన్నాయి, ఇంకా దీంట్లో జెయింట్ సైజెస్ ఉన్నాయి, స్పెషల్ సైజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్, అన్ని సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అనమాట. కేజీ సేల్ ఎందుకంటే మెయిన్గా ఏంటంటే పబ్లిక్ ఏంటంటే ఒక ఐటమ్ని చూసి
జడ్జ్ చేయకుండా మీరు అన్ని ఐటమ్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకు బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, చూసారు కదా క్రాకర్స్ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారో. మనం కూడా చూసుకుంటే కనుక చాలా కాస్ట్లీ అనిపిస్తుంది వీటిని చూస్తే. కానీ ఇప్పుడు మన ముందరనే వాళ్ళు కేజీ సేల్ అంటే వెయిట్ వేసి చూసారు ఒక్కొక్క దానికి ఎంత ప్రైస్ అవుతుంది. అసలు మనం బయట రేట్లతోని పోల్చుకుంటే గనక అసలు ఇవి చాలా తక్కువ అనే చెప్పొచ్చు. మీరు కూడా వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇది మనకు బసవ గార్డెన్ ఆపోజిట్లోనే ఉంది. అంతేకాదు వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి సంవత్సరంలో ఏ రోజు కూడా అసలు షాప్ అనేది కానీ బంద్ ఉండదు. ఏ ఫెస్టివల్కైనా పెళ్ళిళ్ళకి కావచ్చు, మ్యారేజెస్, ఫంక్షన్స్ ఏవి ఉన్నా కూడా వీళ్ళు ఎవ్రీ టైం అనేది వీళ్ళని మనం కాంటాక్ట్ చేసామంటే వాళ్ళు క్రాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము ఇందాక మాట్లాడుకున్నట్టయితే 500 మన షార్ట్స్ అంటారు కదా, అవైతే నేనైతే ఫస్ట్ టైం విన్నా. అంటే అన్ని షార్ట్స్ కూడా నేను అంటే మనం చూడలేకపోవచ్చు. కానీ వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మన చిన్నగా 7 షార్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక అలాగే 20, 30, 250 షార్ట్స్, 100 షార్ట్స్, అలాగే లాస్ట్గా 500 షార్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అలాగే మనం ఇందాక ఒకటి చూసాము, పూల చెట్టు అంటారు కదా, అదైతే చాలా పెద్దగా ఉంది. అది కూడా చాలా ఎక్కువ వెళ్తురు అలాగే హైట్ కూడా వస్తుంది అని చెప్పారు. అలాగే చిన్నపిల్లలకైతే సంబంధించిన ఏవైతే క్రాకర్స్ ఉన్నాయో అవైతే చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు మనము ఏదైనా ఒకటి వెలిగించినప్పుడు ఒకటే టైప్ ఆఫ్ వస్తుంది మనకి. కానీ ఇట్లా కాకుండా ఇందులో వెరైటీ అంటే ఇప్పుడు ఒక చిచ్చుబుడ్డిని మనం వెలిగించినట్లయితే అందులో మామూలుగా లైట్స్ వస్తాయి. కానీ వీళ్ళు చూపించిన దాంట్లో ఏంటంటే కాయిన్స్ టైప్ అంటే సింబలిక్గా కూడా ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి. మీకు కూడా కావాలనుకుంటే కనుక ఇది నిజామాబాద్లోని బస్వా గార్డెన్ ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీ వాసవి క్రాకర్స్కి వచ్చి ఇక్కడ మీరు కూడా కొనుక్కోవచ్చు.